నమస్కారం అండి. నేను సింజంటా కంపెనీ ప్లెసివా అనే మందును గత 5 రోజుల కిందటైతే స్ప్రే చేయడం జరిగింది. సో, మీరు చూసుకోవచ్చు ఈ ప్లెసివా అనే మందులో దీంట్లో ఉండేటువంటి టెక్నికలు సైరింత్రాపోలు 7.3%, అదేవిధంగా డైఫిన్థిరాన్ వచ్చేసి మనకు 36.4, అదర్స్ వచ్చేసి మనకు లేదు. సో, 100% మొత్తం దీంట్లో ఉండే టెక్నికల్స్ ఇవి. సో, నేను స్ప్రే చేయకముందైతే దీని మీద ముడతలు అనేసి ఉండేవి. సో, కింద ఆకులు మీరు చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చింది. పైన వచ్చేటువంటి గ్రోతింగ్ మీరు చూసుకోవచ్చు. సో, చాలా నీట్‌గా మనకు ఇస్త్రీ చేసినట్టు అయితే రావడం జరిగింది. సో, అదేవిధంగా మనకు సైడ్ బ్రాంచెస్ కూడా చాలా అద్భుతంగా అయితే రావడం జరిగింది. సో, ఇదే మొక్క అని కాదు, మనకు ప్రతి మొక్క మీకు చూపించడం జరుగుతుంది. సో, దీనికి కూడా మనకు సైడ్ బ్రాంచెస్ రావడం జరుగుతుంది. ఒక చిన్న మొక్క అయినా కూడా మీరు ప్రతి మొక్కను మీరు గమనించుకున్నట్లయితే మనకు కింద నుండి మనకు సైడ్ బ్రాంచెస్ చాలా మంచిగా ఎక్సలెంట్‌గా అయితే రావడం జరుగుతుంది. సో, దీన్ని నేను ఒక ఎకరానికి వచ్చేసి మనకు 250 ఎంఎల్ అయితే ఉంటుంది. మీరు వెనకాల బాటిల్ వెనకాల ఉంది. సో, ఇది 250 ఎంఎల్ మనకు ఒక 120 నుండి 150 లీటర్లో మనకు కలిపి అయితే పిచికా చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అయితే నేను స్ప్రే చేసుకున్న తర్వాత అయితే మీకు రిజల్ట్ వస్తేనే మీకు రిజల్ట్ వచ్చిన వీడియోని మాత్రమే మీకు చూపించడం జరుగుతుంది. సో, ఎక్కువగా మనకు ఏదైతే ఉందో ఈ సైరింత్రాపోల్ టెక్నికల్ వచ్చేసి మనకు పురుగు మీద చాలా ఎక్సలెంట్‌గా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ రావడం కోసం అయితే చాలా నీట్‌గా అయితే పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది వచ్చేసి డైఫిన్థిరాన్ వచ్చేసి మనకు ఏదైతే తెల్లదోమ, పచ్చదోమ, సో ఇట్లాంటి వాటి మీద మనకు పర్టికల్గా మనకు అదేవిధంగా గుబ్బ రోగం అంటారు. సో పైన వచ్చే జెమినీ వైరస్ ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండడానికి అయితే మనకు ఈ డైఫిన్థిరాన్ అదే టెక్నికల్ గల మందు అయితే చాలా అద్భుతంగా అయితే పని చేయడం జరుగుతుంది. సో దీన్ని మనకు ఒక ఎకరానికి వచ్చేసి ఇది మనకు 1400 రూపాయలు కాస్ట్ ఉంటుంది. సో కొన్ని మనకు కొన్ని షాప్లో అయితే 1450 ఇట్లా అమ్ముతూ ఉంటారు. సో ఎక్కువగా మనకైతే ఇది 2 ముడతలు అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ రావడానికి చాలా ఎక్సలెంట్గా అయితే పని చేయడం జరిగిందని ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. ఒక్కసారి మీరు చూసుకోవచ్చు. సో క్లియర్గా మనకు పైన గ్రోతింగ్ కానీ అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ కానీ అదేవిధంగా కింద మనకు చిన్న చిన్న పూతలు కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకు మొక్కకు 60 రోజులు ఎప్పుడైతే అవుతుందో మొక్క నాటిన తర్వాత మనకు ఆటోమేటిక్గా మనకు పూతలు పిందెలు అనేసి రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రతి మొక్కకు అంతే ఉంటుంది. సో మీరు ప్రతిదీ మీరు గమనించుకోవచ్చు ఈ విధంగా అయితే మనకు ఉన్నది. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం డైలీ ఖమ్మం మార్కెట్తో పాటు మనం అనేక వ్యవసాయం మీద ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు రానున్న రోజుల్లో మంచి ప్రోడక్ట్ తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. సో బాయ్, అందరికీ ధన్యవాదాలు.